నమస్కారం. ఏఎస్ఎన్ థాట్స్‌కు స్వాగతం. ఒకప్పుడు సమాజంలో అన్యాయం జరిగితే ప్రజల తరపున గొంతుకై నిలబడిన ఒక పవిత్రమైన వ్యవస్థ ఇవాళ ప్రజాస్వామ్యానికే పెద్ద శాపంగా మారుతోందా అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. అవును, నేను మాట్లాడుతున్నది మన దేశంలో ఉన్న మీడియా గురించి, న్యూస్ ఛానళ్ల గురించి. ఒకప్పుడు సమాజంలో ఏ తప్పు జరిగినా పాలకులను, అధికారులను నిలదీసి ప్రజల పక్షాన నిలబడే నాలుగవ స్తంభం మీడియా. ఒక న్యూస్ ఛానల్ అంటే భయం ఉండేది. ఒక గౌరవం ఉండేది. సమాజానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శి అనుకునేవాళ్ళం. కానీ ఇవాల్టి పరిస్థితి చూస్తుంటే అందరికీ ఒకటే ప్రశ్న మొదలవుతోంది. అసలు భారతదేశంలో ఉన్నవి న్యూస్ ఛానల్సా? లేక విచారణా సంస్థలా? లేక జ్యోతిషాలయాలా? పోలీసులకు, కోర్టులకు ఉన్న అధికారాల కంటే ఎక్కువ అధికారాలు వీళ్ళకి ఎవరిచ్చారు? ఏ చట్టం వీళ్ళకి ఆ హక్కు కల్పించింది? ఏ ఆధారాలు లేకుండా, కనీస విచారణ లేకుండా ఒక మనిషి తప్పు చేశాడో లేదో తేలకముందే అతను సమాజం ముందు నేరస్తుడిగా నిలబెట్టే హక్కు ఈ ఛానళ్ళకి ఎక్కడిది? అసలు వీళ్ళు చేస్తున్నది రిపోర్టింగా? లేక ప్రిడిక్షనా? నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, కనీస ఆధారాలు లేకుండా కథనాలు అల్లడం చూస్తుంటే వీరు చేస్తున్న పనుల వల్ల ప్రపంచ దేశాల ముందు మన దేశం పరువు పోతోంది. మన సంస్కృతి, మన ప్రజాస్వామ్య విలువలు, గౌరవం గంగలో కలిసిపోతోంది. ఏదైనా ఒక సంఘటన జరిగితే చాలు, కోర్టులు విచారించి తీర్పు చెప్పకముందే ఈ ఛానల్లే జడ్జీల సీట్లలో కూర్చొని తీర్పులు ఇచ్చేస్తున్నారు. దీన్నే మీడియా ట్రయల్స్ అంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఒకరిపై తప్పుడు ఆరోపణలు చేసి, వారిని ముద్దాయిగా ముందే డిసైడ్ చేసి, రోజులు, వారాల తరబడి చర్చలు పెట్టి, వారి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. తీరా కొన్ని సంవత్సరాల తర్వాత కోర్టు అతను నిర్దోషి అని చెబితే, ఆ పోయిన గౌరవాన్ని, ఆ మనిషి జీవితాన్ని ఛానళ్లు తిరిగివ్వగలవా? ఖచ్చితంగా ఇవ్వలేవు. కేవలం రేటింగులు, సంచలనం కోసమే ప్రాధాన్యత ఇస్తూ, కనీస నిజానిజాలు తెలుసుకోకుండా ప్రవర్తించడం ఎంతవరకు న్యాయం? ప్రజా సమస్యలు, దేశాభివృద్ధి, విద్యా, వైద్యం వంటి ముఖ్యమైన అంశాలను పక్కన పెట్టి, రోజంతా వ్యక్తిగత దోషంలు, రాజకీయ రచ్చలు, అనవసర వివాదాలకే సమయం కేటాయించడం ఏ రకమైన జర్నలిజం? ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు ప్రపంచంలోని కొన్ని దేశాలను మనం గమనించక తప్పదు. సింగపూర్ లాంటి దేశాలు కానీ, కొన్ని గల్ఫ్ దేశాలు కానీ ఎలా అభివృద్ధి చెందాయి అని ఆలోచిస్తే అక్కడ మీడియా అనేది ఒక పరిధిలో ఉంటుంది. గవర్నమెంట్‌పై లేదా దేశ అభివృద్ధికి నష్టం కలిగించేలా సొంత ఎజెండాలను నడపడానికి అక్కడ ఎవరికీ స్వేచ్ఛ ఉండదు. అక్కడ క్రమశిక్షణ ఉంటుంది. శాంతి భద్రతలు ఉంటాయి. అది ఆయా దేశాల ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదపడింది. మరి ప్రపంచంలోని ఇతర పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మనం పరిశీలించాలి కదా! మనలాగే అక్కడ కూడా మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉందా అంటే స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛతో పాటు కఠినమైన జవాబుదారీతనం కూడా ఉంది. నియంత్రణలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు బ్రిటన్, జర్మనీ లాంటి యూరప్ ప్రజాస్వామ్య దేశాలను తీసుకుంటే అక్కడ ఆఫ్కామ్ లాంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థలు ఉంటాయి. ఒక ఛానల్ ఆధారాలు లేకుండా వార్తలు వేసినా, పరువు నష్టం కలిగించినా కోట్ల రూపాయల జరిమానాలు విధిస్తారు. అవసరమైతే లైసెన్స్ రద్దు చేస్తారు. అక్కడ మనలాగా నోటుకొచ్చినట్లు మాట్లాడి తప్పించుకోలేరు. ఇక అమెరికా లాంటి దేశాల్లో మీడియాకు అత్యంత స్వతంత్రత ఉన్నప్పటికీ అక్కడ ఎవరైనా ఒకరిపై ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు వేస్తే సదరు వ్యక్తి కోర్టు ద్వారా $100 మిలియన్ పరువు నష్టం దావా వేసి ఆ మీడియా సంస్థల దివాలాను తీయించగలడు. అంటే అక్కడ చట్టాలు అంత వేగంగా, కఠినంగా పనిచేస్తాయి కాబట్టి ప్రజాస్వామ్య దేశాల మీడియాలో ఒక భయం, ఒక బాధ్యత కనిపిస్తాయి. కానీ మన భారతదేశంలో ఒక విచిత్రమైన ద్వంద్వ వైఖరి, ఒక కపటత్వం కనిపిస్తుంది. మన దేశంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే మీడియాపై లేదా దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే ఛానళ్లపై ప్రభుత్వాలు ఏవైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటే చాలు, వెంటనే కొందరు కుహనా లౌకికవాదులు, వామపక్ష మేధావులు రంగంలోకి దిగిపోతారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, నోరు నొక్కేస్తున్నారు, ఫాసిజం వచ్చేసింది అంటూ దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున రచ్చ చేస్తారు. పత్రికా స్వేచ్ఛ గురించి గొంతు దించుకునే ఈ వామపక్ష మేధావులు అసలు రంగు ఎప్పుడు బయటపడుతుంది అంటే కమ్యూనిస్టు దేశాల ప్రస్తావన వచ్చినప్పుడు. వీరు ఆదర్శంగా భావించే చైనా, ఉత్తర కొరియా లేదా క్యూబా లాంటి కమ్యూనిస్టు ప్రభుత్వాల పరిపాలనలో మీడియా నియంత్రణ ఏ స్థాయిలో ఉంటుందో ఈ మేధావుల్లో ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు విప్పడం. ఆయా దేశాలలో స్వతంత్ర జర్నలిజం అనే పదానికి తావులేదు. అక్కడ మీడియా అంతా 100% ప్రభుత్వ గుపుట్లో ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ముక్క రాయడానికి వీల్లేదు. చివరికి అక్కడ ఇంటర్నెట్‌లో కూడా ఏ సమాచారం ప్రజలకు వెళ్ళాలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వాలే డిసైడ్ చేస్తాయి. ఎవరైనా కాస్త ఎదిరించి మాట్లాడితే వారు రాత్రికి రాత్రే మాయమైపోతారు లేదా జైలు పాలవుతారు. అక్కడ ఉన్న కఠినమైన అణచివేత గురించి, పత్రికా స్వేచ్ఛ హరణం గురించి ఏనాట్లో మాట్లాడిన ఈ కుహనా లౌకికవాదులు మన దేశంలో మీడియా హద్దులు దాటి సమాజంలో విషం చిమ్ముతున్నప్పుడు కూడా వారిపై చర్యలు తీసుకోకుండా పత్రికా స్వేచ్ఛ పేరుతో కవచంలా నిలబడడం వీరి కపటత్వానికి, ద్వంద్వనీతికి నిదర్శనం కాదా? మన దేశంలో మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. భారత రాజ్యాంగం ప్రకారము
భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి పౌరుడికి, పత్రికలకు ఒక ప్రాథమిక హక్కు. రాజ్యాంగంలో మీడియా కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఆర్టికల్ రాయలేదు. కానీ రాజ్యాంగంలోని 19(1)(a) ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరుడికి ఇచ్చిన భావ ప్రకటన మరియు వాక్ స్వాతంత్రం అనే ప్రాథమిక హక్కు పరిధిలోకి పత్రికా స్వేచ్ఛ కూడా వస్తుందని మన సుప్రీంకోర్టు ఎన్నో తీర్పుల్లో స్పష్టం చేసింది. సమాజంలో పాలకులు తప్పుల్ని ఎండగట్టడానికి, అవినీతిని ప్రశ్నించడానికి, ప్రజల గొంతుకుని వినిపించడానికి ఈ హక్కు మీడియాకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీడియాను అదుపులో పెట్టడం అంటే ప్రజల గొంతును నొక్కేయడమే అని మన రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రశ్నించే శక్తి మీడియాకు ఖచ్చితంగా ఉండాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మన దేశంలో దురదృష్టవశాత్తు ఈ స్వేచ్ఛ కాస్త పూర్తిగా దుర్వినియోగం అవుతోంది. రాజ్యాంగం కేవలం హక్కులు మాత్రమే ఇవ్వలేదు. ఆ హక్కులపై కొన్ని పరిమితులను కూడా విధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ సార్వభౌమాధికారం, దేశ రక్షణ, విదేశాలతో స్నేహ సంబంధాలు, శాంతి భద్రతలకు భంగం కలగడం, కోర్టు ధిక్కరణ, ఒక వ్యక్తి పరువుకు నష్టం కలిగించడం వంటి సందర్భాల్లో మీడియా స్వేచ్ఛపై ప్రభుత్వం చట్టపరమైన ఆంక్షలు విధించవచ్చు. అంటే స్వేచ్ఛ ఉంది కదా అని నోటుకొచ్చినట్లు మాట్లాడడానికి రాజ్యాంగం అసలు ఒప్పుకోదు. కానీ ప్రస్తుతం మన దేశంలో మీడియా సంస్థలు కేవలం సేవ కోసం నడవడం లేదు. అవి వందల కోట్ల వ్యాపారాలుగా మారిపోయాయి. కార్పొరేట్ సంస్థల ప్రకటనలు, రాజకీయ పార్టీ ఫండింగ్స్ మీద ఇవి ఆధారపడి బతుకుతున్నాయి. వాటికి టీఆర్పీ రేటింగులు వస్తేనే డబ్బులు వస్తాయి. ఒకవేళ స్టూడియోలో నిశ్శబ్దంగా, ప్రశాంతంగా కూర్చొని నిజాలు చెబితే జనాలు చూడరనే సాకుతో వార్తలను ఒక సినిమాలాగా, ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా మార్చి చూపిస్తున్నారు. దానికి తోడు మన దేశంలో మీడియాను అదుపు చేయడానికి కఠినమైన ప్రభుత్వ చట్టాలు లేవు. ఒకవేళ ప్రభుత్వ నియంత్రణ చట్టాలు తెస్తే పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని గొడవ చేస్తారు. అందువల్ల మీడియా సంస్థలే సొంతంగా కొన్ని నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. మన దేశంలో మీడియా అత్యుత్సాహం అద్దులు దాటినప్పుడు సమాజానికి, చివరికి దేశ భద్రతగా ఎంత ముప్పు వాటిల్లిందో చెప్పడానికి మన చరిత్రలో కొన్ని చేదు సంఘటనలు ఉన్నాయి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో కొన్ని ఛానళ్ల ఉత్సాహం ఎక్కువై భారత సైనికుల కదలికలను, మన తోపుల స్థావరాలను కూడా లైవ్లో చూపించాయి. దీనివల్ల శత్రు దేశమైన పాకిస్తాన్కు మన సైన్యం ఎక్కడుందో సులభంగా తెలిసిపోయింది. ఆ తర్వాత 2006లో హర్యానాలోని ప్రిన్స్ అనే ఒక చిన్న బాబు బోరుబావిలో పడిపోతే దాదాపు 50 గంటల పాటు దేశంలోని అన్ని సమస్యలను పక్కన పెట్టి ఛానళ్లు దాన్ని ఒక రియాలిటీ షోగా మార్చేశాయి. ఇలాంటి అత్యుత్సాహాల వల్ల సమాజంలో ఒక అనారోగ్యకరమైన ధోరణి మొదలైంది. అన్నిటికంటే ఘోరమైన, దేశాన్ని కుదిపేసిన సంఘటన 2008 నవంబర్ 26న ముంబైలోని తాజ్ ఉభయరాయ్ హోటళ్లు, నారిమన్ హౌసులపై జరిగిన ఉగ్రదాడి 26/11 ముంబై అటాక్స్. ఆ సమయంలో మన మీడియా ప్రవర్తించిన తీరు జర్నలిజం చరిత్రలో ఒక నల్లటి మచ్చ. మన ఎన్ఎస్జీ కమాండోలు హెలికాప్టర్ల ద్వారా నారిమన్ హౌస్ పైకి ఎలా దిగుతున్నారు, వారు ఏ వైపు నుండి లోపల వెళ్తున్నారు అనే లైవ్ విజువల్స్ న్యూస్ ఛానల్స్ అంగుళం అంగుళం స్క్రీన్పై చూపించాయి. హోటల్ లోపల బందీలుగా ఉన్న వీఐపీలు ఎక్కడున్నారు, ఏ గదిలో దాక్కున్నారు అనే విషయాలను కూడా టీవీల్లో ప్రసారం చేశారు. ఇక్కడ అసలు ఘోరం ఏంటంటే సరిహద్దు అవతల పాకిస్తాన్లో కూర్చొని ఈ దాడిని నడిపిస్తున్న ఉగ్రవాద హ్యాండర్లు మన భారతీయ టీవీ ఛానల్ లైవ్ ప్రసారాలను చూస్తూ హోటల్ లోపల ఉన్న తమ ఉగ్రవాదులకు ఫోన్లలో గైడ్లైన్స్ ఇచ్చారు. ఇదిగో కమాండోలు పైకప్పు దిగుతున్నారని కాల్చండి, ఫలానా గదిలో జనాలు దాక్కున్నారు అక్కడికి వెళ్ళండి అంటూ ఉగ్రవాదులకు మన మీడియాని ఒక కన్నులా పనిచేసింది. ఈ అత్యుత్సాహం వల్ల మన భద్రతా దళాల ప్రాణాలు తీవ్రమైన ప్రమాదంలో పడ్డాయి. ఎందరో అమాయక బందీలు ప్రాణాలు కోల్పోయారు. చివరకు సుప్రీంకోర్టు కూడా అజ్మల్ కసబ్ కేసు తీర్పులో ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. మీడియా తన వాణిజ్య ప్రయోజనాల కోసం దేశ భద్రతను పణంగా పెట్టింది. ఇది ఏ రకమైన జాతీయ ప్రయోజనం కాదు కదా అని సుప్రీంకోర్టు అత్యంత కఠినంగా వ్యాఖ్యలు చేసింది. ఈ ఘోరకలను విచారించిన విచారణ కమిషన్లు, సుప్రీంకోర్టు మరియు దేశ రక్షణ రంగ నిపుణులు మీడియా నియంత్రణకు సంబంధించి చాలా కీలకమైన సూచనలు చేశారు. ముఖ్యంగా లైవ్ బ్రాడ్కాస్టింగ్పై నిషేధం. ఉగ్రవాది లేదా దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్లు జరుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కమాండోల కదలికలను, వ్యూహాలను లైవ్లో చూపించకూడదు. అవసరమైతే ప్రసారాలను కొన్ని నిమిషాల పాటు ఆలస్యంగా టెలికాస్ట్ చేయండి. ప్రభుత్వ అధికారిక సమాచారం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఛానళ్లు తమ సొంత ఊహాగానాలను వాస్తవాలుగా వార్తలుగా చేయకూడదు. ప్రభుత్వం లేదా సైన్యం అధికారికంగా నియమించిన మీడియా బ్రీఫింగ్ అధికారి ఇచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రసారం చేయాలి. ఉగ్రవాదులకు వేదిక ఇవ్వకూడదు. ముంబై దాడి సమయంలో కొన్ని ఛానళ్లు హోటల్ లోపల ఉన్న ఉగ్రవాదులతో ఫోన్లో లైవ్ ఇంటర్వ్యూలు మాట్లాడాయి. దీనిపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదుల సిద్ధాంతాలకు, వారి ప్రచారానికి మీడియా వేదిక కాకూడదని స్పష్టం చేసింది. ఈ సూచన ఫలితంగానే తర్వాత కేంద్ర ప్రభుత్వం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్లో మార్పులు తెచ్చింది.
అలాగే ఛానళ్లు కూడా భయపడి సొంతంగా న్యూస్ బ్రాడ్కాస్టర్ అసోసియేషన్ ఎన్బిఏ, ప్రస్తుతం ఎన్బిడిఏ ద్వారా ఎమర్జెన్సీ ప్రోటోకాల్ గైడ్లైన్స్ను రూపొందించుకున్నాయి. న్యూస్ బ్రాడ్కాస్టర్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ఎన్బిడిఏ లాంటి సంస్థలు, అలాగే ప్రింట్ మీడియా కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ ఉన్నాయి. కానీ ఇవి దంతాలు లేని పాములు లాంటివి. ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో లాగా వీటికి చట్టపరమైన శిక్షలు వేసే కఠినమైన అధికారాలు లేవు. ఈ స్వయం నియంత్రణ సంస్థ ఇచ్చే ఆదేశాలను, హెచ్చరికలను లేదా చిన్నపాటి జరిమాలను ఏ ఛానల్ కూడా పట్టించుకోవడం లేదు. చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ సులభంగా తప్పించుకుంటున్నారు. ఈ తంతు అంతా చూస్తుంటే అసలు న్యూస్ అంటే ఏమిటి మనం మర్చిపోయామనిపిస్తుంది. న్యూస్ అంటే జరిగింది చెప్పడం, జరిగిన వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచడం, అంతేగాని జరగబోయేదేమిటో ఊహించి జ్యోతిష్యం చెప్పడం కాదు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత మీడియాలో రిపోర్టింగ్ పూర్తిగా చచ్చిపోయింది. ప్రిడిక్షన్ లేదా ఊహాగానాలు మాత్రమే మిగిలాయి. రాజకీయాల్లో కానీ ఇతర కేసుల్లో కానీ రేపు పొద్దున్న ఆయన అరెస్ట్ కాబోతున్నారా, అక్కడ రేపు ఏం జరగబోతోంది అంటూ జరగబోయే పరిణామాలను జ్యోతిషులు కార్డులు ఓపెన్ చేసినట్లు ఊహించి చెప్తున్నారు. ఈ ధోరణి వల్ల సమాజానికి జరుగుతున్న నష్టం అంతా ఇంత కాదు. ఇలాంటి ఊహాగానాల వల్ల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు, గందరగోళం ఏర్పడుతున్నాయి. ఒకవేళ ఆ ఊహలు నిజం కాకపోతే మాకు నమ్మదగిన వర్గాల నుంచి అందిన సమాచారం, కానీ చివరి నిమిషంలో సమీకరణాలు మారిపోయి అంటూ చాలా సింపుల్గా మాట మార్చేస్తారు. చాలాసార్లు ఈ ఊహలు ఊరికే రావు. ఏదైనా ఒక వ్యవస్థపై లేదా ఒక వ్యక్తిపై ప్రజల్లో ముందే ఒక చెడు అభిప్రాయాన్ని బలంగా నాటడానికి ఇలాంటి లీకులు, ఊహాగానాలు, కథనాలు ఒక ఎజెండా ప్రకారం వాడుతున్నారు. పాత రోజుల్లో వార్తలు చదివేటప్పుడు కేవలం ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనే వాస్తవాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అంతేకాని ముందు ముందు ఏం జరగబోతోంది అని సొంతంగా స్క్రిప్టులు రాసేవారు కాదు. భవిష్యత్తును విశ్లేషించడం వేరు, కానీ దాన్నే వార్తగా మార్చి రంగులు అద్ది ప్రసారం చేయడం పూర్తిగా జర్నలిజం విలువలకు విరుద్ధం. ఇలాంటి పరిస్థితులను బట్టి చూస్తే ఇవాళ జర్నలిజం కన్నా జ్యోతిష్యమే చాలా బెటర్గా అనిపిస్తోంది. నోటుకొచ్చింది వాగకుండా జ్యోతిష్యం చెప్పేవాడు కనీసం ఏదో ఒక ఆధారాన్ని చూపిస్తాడు. సిద్ధాంతాలు, నమ్మకాలు పక్కన పెడితే వారు మాట్లాడేదానికి కనీసం ఖగోళ గణితం, గ్రహాల స్థితులు, పురాతన గ్రంథాలు లేదా ఒక నిర్దిష్టమైన ఫార్ములాను ఆధారంగా చూపిస్తారు. ఫలానా గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని ఒక లెక్క ప్రకారం మాట్లాడతాడు. కానీ ఇవాళ కొన్ని న్యూస్ ఛానళ్ల పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా తయారైంది. ఇక్కడ ఏ నియమాలు లేవు, ఏ లెక్కలు లేవు. కేవలం స్టూడియోలో కూర్చొని యాంకర్ మైండ్లో ఏది తోస్తే లేదా ఏ పొలిటికల్ ఎజెండా ఉంటే దానికి అనుగుణంగా కథనాలు అల్లేస్తున్నారు. జ్యోతిష్యుడు చెప్పినది జరగకపోతే కనీసం ఆయనకు ఒక జంక్ ఉంటుంది. కానీ ఈ ఛానళ్ళు చెప్పిన అబద్ధాలు, ఊహాగానాలు తప్పని తేలిపోయినా కనీసం ఒక చిన్న క్షమాపణ చెప్పే సంస్కారం కూడా వీరికి ఉండదు. మరుసటి రోజు మరో కొత్త అబద్ధంతో, మరో కొత్త ఊహతో స్క్రీన్ ముందుకు వచ్చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా జ్యోతిష్యం అనేది ఒక వ్యక్తిగత నమ్మకం. దానివల్ల సమాజానికి పెద్దగా నష్టం జరగదు. కానీ మీడియా చేసే తప్పుడు ప్రచారాలు, ఊహాగానాలు సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య తీవ్రమైన ద్వేషాన్ని, అశాంతిని రగిలిస్తున్నాయి. సరిగ్గా నిజాలు చెప్పాల్సిన జర్నలిజం ఇవాళ ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి మన మీడియా వ్యవస్థ ఒక నిదర్శనం. సమాచారాన్ని అందించే నాలుగవ స్తంభం కాస్త కేవలం సంచలనం కోసం, రేటింగుల కోసం ఊహాగానాల అంగడిగా మారిపోవడం నిజంగా దేశ దౌర్భాగ్యం. మరి ఈ పరిస్థితి మారాలంటే ఏం చెయ్యాలి? కేవలం ప్రభుత్వాలు చట్టాలు చేస్తే సరిపోతుందా, లేక నియంత్రణ సంస్థలు నోటీసులు ఇస్తే సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. చట్టాల కంటే, ప్రభుత్వాల కంటే గొప్ప శక్తి ప్రజల దగ్గర ఉంది. ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాలలో లాగా మన దగ్గర కూడా కఠినమైన పరువు నష్టం చట్టాలు, బలమైన జరిమానాలు విధించే స్వతంత్ర నియంత్రణ వ్యవస్థలు కావాలి. కానీ అదే సమయంలో కొందరు మేధావులు చూపే సెలెక్టివ్ ప్రొడక్షన్లు, వారి ద్వంద్వ విధానాలు కూడా ప్రజలు గమనించాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కు బాధ్యతాయుతమైన జర్నలిజం కోసమే కానీ వ్యాపార ప్రయోజనాల కోసం, దేశ ప్రతిష్టను దిగదార్చడానికి కాదని మీడియా గుర్తించుకోవాలి. కాబట్టి మీడియా తన అసలు బాధ్యతను గుర్తు తెచ్చుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన వ్యవస్థే దాన్ని భక్షించకూడదు. ఎప్పటికైనా ఈ తప్పుడు ఊహాగానాలకు, ఆధారాలు లేని ఆరోపణలు ఆపి నిజమైన వార్తలను, ప్రజా సమస్యలను సమాజం ముందుకు తీసుకురావాలని ఆశిద్దాం. ధన్యవాదములు.